అండ్ నమస్తే, మేము మాధురి అండ్ ప్రదీప్. ఒకవేళ మా బ్లాగ్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మొన్న ఉమా గారితో ఒకవేళ బ్లాగ్ చూస్తుంటే కనుక ఆయన ఫ్రైడ్ రైస్ తినిపించడం మిస్ అయింది కదా, సో ఆ షాప్కి అయితే మేము ఈరోజు వచ్చేసాము. అసలు ఈ ఫ్రైడ్ రైస్ స్పెషాలిటీ ఏంటనుకుంటున్నారా? నార్మల్గా తైవాన్ ఫుడ్ అనేది చాలా చప్పగా ఉంటుంది. వాళ్ళు ఎక్కువ ఉప్పు కారం ఇలాంటి ఏ స్పైసెస్ కానీ ఏమి తినరు. సో ఇక్కడ మాత్రం మనకు నచ్చినట్టుగా బోల్ అంత మిర్చి వేసి చేస్తారు. చాలా స్పైసీగా ఉంటుంది. మేము తైవాన్కి వచ్చి ఇన్ని ఇయర్స్ అయింది, ఇక్కడ తిన్న టేస్ట్ ఎక్కడ రావట్లేదు. ఇది చాలా చాలా బాగుంటుంది, చాలా స్పైసీగా ఉంటుంది. అండ్ ఈ ఫ్రైడ్ రైస్లో ఓన్లీ రెడ్ చిల్లీస్ వేస్తారు, దాంతోనే చాలా టేస్ట్ వస్తుంది. ఉప్పు, రెడ్ చిల్లీస్ అండ్ కొంచెం ఎగ్, అది తప్పించి ఇంకేం వేయాలి దీంట్లో. అంటే కొంచెం ఏదో గ్రీన్ ఆనియన్స్ అది వేస్తారు అనుకోండి, బట్ స్పైసెస్లో మాత్రం ఇంకేం వేయాలి. అసలు ఈ ఫ్రైడ్ రైస్ చూడడానికి ఎలా ఉంటుంది, అలాగే టేస్ట్ ఎలా ఉంటుందో చూపించేస్తాం పదండి. చలో, ఇక్కడ చూస్తున్నారు కదా వర్షం పడుతుంది, అయినా వర్షంలో తడుచుకుంటూ మేము ఇలా వచ్చేసాము. అంత 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 ఇష్టం మాకు ఇక్కడ ఫ్రైడ్ రైస్ అంటే. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంత వర్షంలో కూడా ఇక్కడికి వచ్చి తింటూ ఉన్నారు. అలాగే టేక్ అవే అయితే తీసుకుని వెళ్తూ ఉన్నారు. ఇంతమంది కూడా తినడానికి వచ్చారు ఇక్కడికి. అలాగే ప్రతి ఒక్కరి చేతిలో కూడా మీరు టీ గమనించవచ్చు. పెద్ద పెద్ద బాటిల్స్ పట్టుకుని తిరుగుతున్నారు కదా, అవన్నీ టీలు అనమాట. ఆ పిల్లల్ని చూసారా, పికాచు గొడుగేసుకుని ఆడేసుకుంటున్నారు ఈ వర్షంలో కూడా. ఎంత క్యూట్ ఉన్నారో చూడండి అసలు. ఆ పికాచు గొడుగులు అబ్బా ఎంత బాగున్నాయి కదా. అసలు వాళ్ళు పట్టుకోక్కర్లేదు కూడా, ఎంత ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. జస్ట్ వేసుకుంటే చాలు రెయిన్ కోట్ లాగా. అండ్ వాళ్ళు మొత్తం తడవకుండా ఉంటారు అసలు. ఇక్కడ ఈ ఎల్లో కలర్ అండ్ రెడ్ కలర్లో కనిపిస్తుంది కదా, ఇదే మా ఫేవరెట్ ఫ్రైడ్ రైస్ షాప్. ఇది పెంజా నైట్ మార్కెట్లో అయితే ఉంటుంది. ఇతను చూస్తున్నారు కదా ఎంత బాగా ఫ్రైడ్ రైస్ చేస్తున్నారో. మేము వచ్చిన ప్రతిసారి కూడా ఈయననే మాకు ఫ్రైడ్ రైస్ చేస్తారు. వేరే వాళ్ళది కాబట్టి దీనిలో స్పైసెస్ అయితే యాడ్ చేయలేదు, అంటే మనకి మిర్చీలు అయితే యాడ్ చేయలేదు. కానీ మా దానిలో అయితే ఫుల్గా మిర్చీలు అయితే యాడ్ చేసి అప్పుడు చేస్తారు. అలాగే ఇక్కడ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వీళ్ళు రెడీగా పెట్టుకుంటారు. ఇక్కడ చూస్తున్నట్టయితే మనకి గ్రీన్ ఆనియన్స్ కానీ, లేకపోతే ఈ క్యాబేజ్ ఆనియన్స్ కానీ, క్యారెట్లు కానీ అలాంటివన్నీ పెట్టుకున్నారు. వెల్లుల్లిపాయ అనేది వీళ్ళకి చాలా మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట. వీళ్ళు ఫ్రైడ్ రైస్ చేసినా, లేకపోతే జస్ట్ క్యాబేజ్ని ఫ్రై చేసినా కానీ దానిలో కూడా వెల్లుల్లిపాయ వేస్తారు. చాలా బాగుంటుంది అసలు టేస్ట్. మా ఆర్డర్ అయితే వచ్చేసింది. ప్రదీప్ అయితే రెడీగా ఉన్నాడు తినడానికి. ఎన్ని రోజులైనా మిస్ అయ్యింది. సో ఇదేమో మా ఫేవరెట్ ఫ్రైడ్ రైస్ అనమాట. నార్మల్గా అయితే తైవాన్లో చాలా స్టిక్కీగా ఉంటుంది, బట్ ఇక్కడ మాత్రం చూడండి ఎంత పొడి పొడిలాడుతూ ఉందో. అలాగే రెడ్ రెడ్గా కనిపిస్తున్నాయి కదా, అన్ని చిల్లీస్ వేసారు మన కోసమే స్పైసీగా తింటామని చెప్పి. అండ్ ఇది వచ్చేసి క్యాబేజ్ అనమాట, జస్ట్ ఫ్రైడ్ క్యాబేజ్. ఫ్రైడ్ కూడా కాదు యాక్చువల్లీ, జస్ట్ బాయిల్డ్ క్యాబేజ్ లాంటిది. దీనిలో కూడా బోల్డన్ చిల్లీస్ మన కోసమే వేసారు. అండ్ దీనిలో కొంచెం వెల్లుల్లిపాయ వేస్తారు. ఆ వెల్లుల్లిపాయ టేస్ట్ అయితే ఎంత బాగా తగులుతుందో. అండ్ ఇదేమో సిజ్లర్, చికెన్ సిజ్లర్ రైస్. చాలా చాలా యమ్మీగా ఉంటుంది. దీనిలో చికెన్, ఆనియన్స్, క్యాబేజ్, అలాగే ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది గ్రీన్ పీస్ అనమాట. మన దగ్గర ఎలా ఉంటుంది, వీళ్ళ దగ్గర ఎలా ఉందో చూడండి. అసలు మొత్తం ఎదగక ముందుకే కోసేస్తారు వీళ్ళు, ఇలాగే తొక్కతో తినేస్తారు కూడా. అండ్ ఇది వచ్చేసి మనకు ఆమ్లెట్. దీనిలో ఇక్కడ బేసిల్ లీవ్స్ అని ఉంటే ఆ బేసిల్ లీవ్స్ అయితే వేస్ట్ చేస్తారు. చాలా చాలా యమ్మీగా ఉంటుంది. మీరు కూడా ఎప్పుడైనా ఇంట్లో ఇలా ట్రై చేయండి. ప్రదీప్ ఇప్పుడు తన ఫేవరెట్ ఫ్రైడ్ రైస్ అయితే ట్రై చేస్తున్నాడు. స్పైసీగా ఉంది, చాలా చాలా బాగుంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కొంచెం చప్పగా తింటారు, మనకేమో సెట్ కాదు. సో ఇలా రెడ్ చిల్లీస్తో మనం చేయించుకొని ఇలా స్పైసీగా తింటే ఆ ఫీలే లేదు. అసలు ఎంత బాగుందో. అసలు ఒక్కొక్క ముద్దలో ఇలా చిల్లీస్ కలుపుకుని తింటే ఆహా. ఇక్కడ చూస్తే కనుక ఈ హస్కీ వేషం వేసుకుని ఒక మనిషి అయితే నిలబడి ఉన్నారు. మనకు ప్రతిసారి వచ్చినప్పుడు కూడా ఈయన వేరే వేరే వేషాల్లో కనిపిస్తారు. మరి ఒకరేనా లేకపోతే లోపల వేరు వేరు మనుషులా మనకు తెలీదు. బట్ ఇక్కడైతే తప్పనిసరిగా ప్రతిసారి ఎవరో ఒకళ్ళు ఉంటూ ఉంటారు. ఎంత ముద్దుగా డ్యాన్స్ చేస్తుందో చూసారా, ఎంత క్యూట్ ఉంది కదా. సో ముందే ఎదురుగా అలా బాక్స్ పెట్టుంది కదా, అక్కడ మనం కావాలంటే ఏమైనా డబ్బులు వేయచ్చు. ఈ వర్షంలో కూడా ఇలాంటి డ్రెస్ వేసుకుని ఎంత కష్టపడుతున్నారు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో మా కమెంట్స్లో చెప్పేయండి.
అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్తో మేము ముందు ఉంటాం. బోల్డ్ కొత్త కొత్త విషయాలు అయితే మీకు తెలియజేస్తూ ఉంటాం తైవాన్ గురించి, అలాగే మేము వెళ్ళిన ప్రతి ప్లేస్ గురించి కూడా. మీ సపోర్ట్ తప్పకుండా మాకు ఉండాలని కోరుకుంటున్నాం. అలాగే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోకండి. బాయ్ బాయ్.